12th కేఫా ఈరోజు క్విజ్ కాలేజ్ రోడ్ ఏదైతే మన ఎర్రజల్లా పోయే రోడ్లో మనకి 12th కేఫ్ అనేది నూతనంగా ఇండోర్ క్రికెట్ స్టేడియం. దీనికి మన రియాజ్ జాగమంతులు అదేవిధంగా మన కొట్టుపాటి వీళ్ళందరూ కలిసి ఇన్వెస్ట్ చేశారు. దగ్గర 40 లక్షల రూపాయలు పెట్టడం, అందులో మంచి కాఫీ ఒక చిన్న బ్యాటరీ కూడా పెట్టుకోవడం, అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా పెట్టడం, అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి తెలియజేస్తాను. ఒంగోలు ఇంకా 2 ఉన్నా కూడా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే స్పేస్ ఉంది, పార్కులు, స్నాక్స్ ఉన్నాయి, అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవటానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టారు. కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి కాసేపు ప్రాక్టీస్ చేసినా చాలా మంచిదని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి అందరి మీద నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఇంత స్టేడియం పెట్టారు. మనస్ఫూర్తిగా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, బాగా జరగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. దాని తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం. ఇండియాలో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం, దాన్ని కూడా రీసెంట్ చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్ద ఇండోర్ స్టేడియము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం. పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉంది, ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉంది, ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉండేవి, అది చేయలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మేము దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వారికి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్సల్ట్ చేసిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే 12th కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అన్నీ అంగులతో పెట్టారు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అర్థంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆ భగవంతుడి రాశిలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలు లేని దాని మీద, కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తాను. థ్యాంక్ యూ. వచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదే నిర్వహణ అంటే దీనికోసం ఎలా చేస్తున్నారు చెప్పుకుంటే ఆర్గనైజేషన్ ఎట్లా ఇక్కడ మనకి స్టార్ట్ చేయడానికి కేఫీ అని క్రికెట్గా ఒంగోలులో క్రికెట్ ఉంది కానీ కేఫ్గా ఎక్కడ లేదు. మనం ఫుడ్ అది 2 ప్లాన్ చేసుకోవాలంటే చిల్ అవ్వాలన్నా గేమ్స్ ఉండాలి. గేమ్స్ మనకి ఇక్కడ క్రికెట్ ఉంది ఆడుకోవడానికి, సేమ్ క్యారమ్స్, చెస్ ఇలాగ గేమ్స్ యాడ్ అవుతుంటాయి. సో 2 ఒకే ప్లేస్లో ఉండాలంటే మనకి ఎక్కడా లేదు ఒంగోలులో. అందుకని ఈ విధంగా ప్లాన్ చేశాం. జనార్దన్ అన్న మాకు వెంటనే సపోర్ట్ ఇచ్చేసి వచ్చాడు. ఒంగోలుకి నమస్కారం. ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక క్రికెట్ 12th కేఫ్ అని చెప్పి ఒక క్రికెట్ టర్ఫ్ని ప్లస్ కేఫ్ని మంచి వ్యూతో అందరికీ నచ్చే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా దానివైపు అడుగులు వేసిన మన రియాజ్ సుధీర్కి ముందుగా అభినందనలు. ఈ కంప్లీట్ ఈ టర్ఫ్కి, ఈ క్రికెట్ టర్ఫ్కి, కేఫ్కి ఈ కంప్లీట్ ప్లానింగ్ ముందు నుంచి చివరి వరకు తోడుగా ఉన్న మా మావయ్య గారికి కృతజ్ఞతలు మా వైపు నుంచి. ఎందుకంటే ఆయనే దీనికి పునాది, స్టార్టింగ్ నుంచి ఆయనే ఉన్నారు మాకు సపోర్ట్గా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు ఒంగోలియన్స్కి ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశం లేదు, దాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టర్ఫ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు, వచ్చి చిల్ అవ్వచ్చు, కాసేపు కూర్చోవచ్చు, మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు, స్నాక్స్ తినొచ్చు. ప్లస్ ఇక్కడ ఒక బర్త్డే రూమ్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు.
మనమందరం హ్యాపీగా వచ్చి ఒంగోలులో ఇప్పుడు దాకా ఒక చిన్న పార్టీ రూమ్ లేదు, అందరూ వెతుక్కుంటున్నారు దానికోసం. సో ఆ పార్టీ రూమ్ కూడా ఇక్కడ ఉంది మనకి. అందరూ వచ్చేసి ఇక్కడికి హ్యాపీగా బర్త్డే కేక్స్ కట్ చేసుకొని వాళ్ళు పార్టీ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఆర్డర్స్ ఇచ్చుకొని తిని హ్యాపీగా కాసేపు ఆడుకొని. ఇది కంప్లీట్ ఒంగోలుకి ఒక మంచి ప్రదేశంగా మారబోతుంది. ఒంగోలియన్స్ అందరికీ మేము మా వైపు నుంచి వి వెల్కమ్ యూ ఆల్ టు 12th Man Cave. లాస్ట్లీ మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చిన మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అటెండింగ్ దిస్ 12th Man Cave ఓపెనింగ్. అండ్ వి థ్యాంక్ యూ ఆల్ ద ఒంగోలియన్స్. మేమందరు ఒంగోలియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అందరికీ మన గేట్స్ ఓపెన్లో ఉన్నాయి, అందరు వచ్చేసి విజిట్ చేసేసి హ్యాపీగా ఆడుకొని నైట్లో ఒక మంచి వ్యూ ఉంది ఇక్కడ, ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు 12th Man Cave. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ అండ్ రియాజ్ ఫర్ టేకింగ్ అన్ ఇనిషియేటివ్. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళు ఒక మంచి టర్ఫ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒంగోలులో. నాకు తెలిసి దిస్ విల్ బీ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద ఒంగోలియన్స్. ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కోసం మంచి ఒక స్పాట్ని, ఒక క్రికెట్ టర్ఫ్ అండ్ కేఫ్ని తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. ఒంగోలియన్స్ అందరూ రావాలని కోరుకుంటున్నారు. మన ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. I'd like to thank Riyaz Ahmed and Sudhir Gottipati for establishing this wonderful place for recreation, and thank you for attending. I'd like to thank DJ for attending this event and making this giving necessary support for these two guys. I hope this will hit, and best of luck for both of them. Thank you. కాదు, కష్టపడి తీసుకుని లెక్కేయకుండా చివరిలో వచ్చాడు అని లెక్కేస్తాడు వాళ్ళకి చెప్పాడు. అదైతే నాకు సైడ్ వస్తాడే. సైజ్ కరెక్ట్గా పెట్టారా? ఓన్లీ ప్రాక్టీస్ అందరూ వాళ్ళ తీసేసిన ఒంగోలు ఇంకా తీసుకున్నారా? ఎంత చేశారు? ఆర్తి బాలండి కొంచెం అఫీషియల్ Alpha!
రామ్